అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కీమ్ వర్కులు, అదేవిధంగా చిరుద్యోగుల మీద రాజకీయ వేధింపులు అరికట్టాలని చెప్పి కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో ఉద్యోగులందరూ కూడా ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు సంబంధించి ఏలూరు జిల్లాలో ఏలూరు కలెక్టరేట్ వద్ద కూడా ఇక్కడ చిరుద్యోగులు, అదేవిధంగా స్కీమ్ వర్కులు అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది వర్కర్లను వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి చిరుద్యోగులకు ఉన్న సమస్య ఏంటి, ఏం చెప్తారు? రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, మిడ్ డే మీల్ వర్కర్లు, వివోఏలు, గ్రామ పంచాయతీ వర్కర్సు, ఇలాగ చిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కొంతమంది వైసీపీకి ఓట్లేశారనే పేరుతోటి తెలుగుదేశం ప్రభుత్వం వారి మీద కక్ష సాధిస్తూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా ఇలాంటి తప్పుడు పనులు చేసి వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరి అభిమానం కలిగిన పార్టీకి ఓట్లు వేసుకునే హక్కు వాళ్ళకు ఉన్నది. వాళ్ళ ఇళ్లలో భర్తలు కూడా వాళ్ళకు అనుకూలమైన పార్టీలో తిరిగే హక్కు వాళ్ళకు ఉన్నది. దాన్ని మీరు కాలరాయడం అనేది ప్రజాస్వామ్య విరుద్ధమైనది. వాళ్ళ భర్తలు వాళ్ళు ఎవరైనా ఇతర ప్రతిపక్షాల్లో ఉంటే వీళ్ళని తొలగించడం సరైనది కాదు. మన ఏలూరు జిల్లాలో ఇప్పటికీ మా సిఐటి దృష్టికి వచ్చింది, సుమారుగా 70 మందిని తొలగించారని మా దృష్టికి వచ్చింది. వివోఏలు సుమారుగా 40 మంది ఉన్నారు. గ్రామాల్లో ఉన్నట్టు పనిచేసే వివోఏలు, మధ్యాహ్న భోజన కార్మికులు దాదాపుగా ఒక 20 మంది ఉన్నారు. ఆ రకంగా కొన్ని 1-2 సెంటర్లో అంగన్వాడీలను తొలగించారు. ఇలాంటి తప్పుడు పద్ధతులు మీరు పాటించొద్దు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు అందరికీ వేసుకునే హక్కు ఉన్నది. ఓటు వాళ్ళకి వేశారని, ప్రతిపక్షం వేసారని మీరు ఉద్యోగాలు తీసేస్తే ఈ ప్రభుత్వానికి ఇది తగిన పద్ధతి కాదని మేము చెప్పదలుచుకున్నాం. 2 నెలలైంది ప్రభుత్వం వచ్చి. మేము సిఐటియుగా ఈ ప్రభుత్వానికి ఒక 6 నెలల మేము సమయం ఇద్దాం అనుకున్నాం. కానీ మీరే మమ్మల్ని వీధుల్లోకి నెట్టారు. దయచేసి ఇలాంటి వీధుల్లోకి నెట్టి అప్రజాస్వామిక చర్యలు మీరు పాల్పడద్దని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు చాలామందిని ఉద్యోగుల నుంచి తొలగించారు. అంటే భవిష్యత్తులో ఇంకా ఈ తొలగింపులు ఏదే కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తోంది. మీరు ఎట్లా ముందుకెళ్తారు? వీళ్ళందరికీ ఉద్యోగ భద్రత ఎట్లా కలుగుతుంది? మేము నిన్నగాక మొన్ననే సిఐటియు రాష్ట్ర నాయకత్వం ముఖ్యమంత్రి గారిని స్వయంగా కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆయన చాలా స్పష్టంగా మేము ఈ విషయాలన్నీ కూడా ఆయన దృష్టికి మా రాష్ట్ర నాయకులు తీసుకెళ్లారు. మేము తప్పకుండా పరిశీలన చేసి ఇలాంటి చర్యలు మేము పాల్పడము, మేము కిందకి ఆదేశాలు ఇస్తామని చెప్పారు. మరి ముఖ్యమంత్రి గారు కానీ వారు మంత్రివర్గ సభ్యులు కానీ లోకేష్ గారు కూడా చెబుతూ ఉన్నారు. కానీ అక్కడ చెప్పేదానికి ఇక్కడ ఆచరణలో జరిగేదానికి పొంతన లేకుండా ఉంది. అందుకని ఈ 2 నెలల్లో జరిగిన పరిణామాలను మేము ఈ ప్రభుత్వాన్ని నిరసన వ్యక్తం చేస్తున్నాము. శాంతియుతంగానే ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి. మీరు ఇప్పటిదాకా చేసిన పొరపాట్లను సరి చేసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. లేకపోతే గతంలో వైసీపీ ప్రభుత్వానికి ఏ రకంగా అయితే ప్రజలు బుద్ధి చెప్పారో మీకు ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, ప్రభుత్వానికి ఏం విజ్ఞప్తి చేస్తారు, ఏం చెప్తారు? నా పేరు సుభాష్ని, సిఐటియు వివోఎల్ సంఘం ప్రధాన కార్యదర్శి. ఈ రోజున ప్రధానంగా వివోఎల విషయం తీసుకుంటే మన జిల్లాలో 45 మంది మా నోటీస్కి వచ్చిన వివోఎల్ని ఈ రోజున అక్రమంగా తొలగించారు. అది ప్రథమ కారణం ఏంటంటే మా ప్రభుత్వం వచ్చింది, మా టీడీపీ వచ్చింది, గతంలో వైసీపీ చేసింది కాబట్టి ఇప్పుడు మేము చేస్తామనే వాదన ఈ రోజున తీసుకొచ్చి కేవలం ఈ నెపంతోనే ఈ రోజున వివోఎల్ని తొలగిస్తూ ఉన్నారు. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. ఈ రోజున ఎన్నో సంవత్సరాల నుండి మరి ఈ వివోఎల్గా కొనసాగుతూ ఉన్నాం. ఇప్పటికే మాకు కాల సర్కులర్, కాల పరిమితి ఇవి రద్దు చేయాలని అడిగితే మాకు ఉద్యోగ భద్రత ఇవ్వండి అని అంటే ఉద్యోగం లేకుండా ఈ రోజున చేస్తూ ఉన్నారు. ఈ రోజున రాజకీయ నాయకులు చెప్పారని అధికారులు ఏం చేస్తూ ఉన్నారంటే కనీసం బయలాల్ని పాటించకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏపీఎంలో సీసీలు రాజకీయ నాయకులు చెప్పారని ఆ గ్రామాల్లోకి వెళ్ళి గ్రామ సంఘం మీటింగులు పెట్టేసి అనంటే గ్రూపు సభ్యులు రాకుండా కూడా ఆ నాయకులు 10 మంది ఆడవాళ్ళు వేసుకుని ఈ రోజున వైట్ పేపర్ల మీద సంతకాలు పెట్టేసేసి మనం వాళ్ళు తొలగిస్తూ ఉన్నారు. ఈ రోజున ఏ పని ఒక గ్రూపులో ఒక 10 రూపాయలు తీసుకోవాలి అని అంటే తీర్మానం ప్రకారమే తీసుకోవాలి. అలాంటిదే ఆ తీర్మానం ఆ గ్రామ సంఘం బుక్కుల్లో మరి ఆ బయల ప్రకారం చేయకుండా ఈ రోజున వైట్ పేపర్ల మీద నచ్చినట్టు తీర్మానాలు రాసుకొని తీస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. ఈ రోజున చాలామంది మహిళలు ఈ రోజున అనేక టార్గెట్ల పేర్లతో ఇప్పటికే పనులు చేసి చేపించిన అధికారులు ఈ రోజున మా గురించి మాట్లాడండి అని అంటే రాజకీయ నాయకులు మీరు బతులాడుకోండి అని చెప్తున్నారు. అనంటే ఈ రోజున డ్యూటీలకేమో మేము చెయ్యాలి, మాకు పనులు చెప్తారు, మాతో చేయించుకుంటారు. ఈ రోజున కనీసం మా గురించి మాట్లాడండి, మాకు రక్షణ కల్పించండి అని అధికారులను వేడుకుంటూ
ఉంటే వినతి పత్రాలు ఇస్తే మాకు గ్రామ సంఘం ఏ అయితే బయల ప్రకారం నడిపించండి అని అంటే ఈ రోజున అధికారులు ఏమంటారంటే ఎమ్మెల్యేని కలవండి, అక్కడున్న లోకల్ నాయకులను కలవండి అని చెప్తా ఉన్నారు. ఇది ఈ రోజున మహిళా మార్ట్ వల్ల చింతలపూడి జంగారెడ్డిగూడెంలో మహిళా మార్ట్ల వల్ల చాలామంది మహిళలు నష్టపోయారు. టార్గెట్ల పేర్లతో అక్కడ అధిక ధరలు ఉన్నాయి, టార్గెట్ల పేర్లతో ఇబ్బంది పెట్టి ఈ రోజున మరి అప్పులు చేసి సరుకులు తీసుకోవాలనేదే చెప్తా ఉన్నారు. అవి ఈ రోజున గోల్మార్, అందులో డబ్బులన్నీ కూడా గోల్మార్ అయినటువంటి పరిస్థితి. అంటే వీటి గురించి అయితే ఏ ఒక్కళ్ళు పైనుండి కింద వరకు ఏ ఒక్కళ్ళు అడగరు. ఈ రోజున VOL తొలగింపుకి వచ్చేసరికి రాజకీయ నాయకులు చెప్పారు తీసేయాలి, ఇలాంటి పద్ధతి వ్యవహరిస్తూ ఉన్నారు. అంటే ఒక నాయకుడి దగ్గరికి వెళ్తే ఇంకో పేరు చెప్తారు, ఇంకో నాయకుడు ఇంకో పేరు చెప్తారు. ఇది ఎక్కడండి? ఇన్ని రోజులు మేము పనులు చేసినప్పుడు ఎవరు కూడా మీరు అలాగే ఇలాగే ఎవరో మాట్లాడలేదు. ఈ రోజున అంటే మేము చాలా ఆవేదనతో ఈ రోజున మా బాధను వ్యక్తం చేస్తూ ఉన్నాం. ప్రధానంగా జిల్లాలో పెదవేగి, ద్వారకా తిరుమల, దెందులూరు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, లింగపాలెం ఈ మండలాన్ని, అక్కడ వేలార్పాడు ఈ మండలాలన్నీ కూడా ఈ రోజున ఒత్తిడి తెచ్చి తీసేస్తూ ఉన్నారు. ఈ రోజున మేము ఒకటే అడుగుతున్నాం, మేము ఇన్ని సంవత్సరాలు బట్టి సేవను అందించాం, మా సేవను గుర్తించండి. మాకు మీరే ఇక్కడున్న ఏదన్నా తప్పప్పులోనుంటే కూర్చొని మాట్లాడి మాకు అండగా ఉండవలసిన నాయకులు ఈ ప్రభుత్వాలు ఈ రోజున ఏమన్నా ఉంటే చట్టాల మార్పు ఉంటే చేసి మాకు అనుగుణంగా చేయాలి. కానీ ఈరోజు సర్క్యులర్ ఉంది కాబట్టి మా వాళ్ళు ఎట్టుకున్నాం అనేది దీన్ని తీవ్రంగా ఖండిస్తామన్నా. వెంటనే మాకు ఉద్యోగ భద్రత కావాలి. ఎవరైతే 45 మందిని ఇప్పటి వరకు తీశారో వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకోవాలనేదే ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చిరుద్యోగులంతా కూడా చెప్తున్నారు, అయితే రాజకీయ ప్రభుత్వాలు మారటం వల్ల చిరుద్యోగుల మీద కక్షపూరితంగా కూడా వాళ్ళంతా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటికీ దాదాపు 70 మందిని చిరుద్యోగుల్ని, స్కీమ్ వర్కర్లను కూడా తొలగించారు. వాళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలి. అదేవిధంగా ఏదైతే చిరుద్యోగులు ఉన్నో వాళ్ళ మీద రాజకీయ కక్ష సాధించకూడదు. చిన్న ఉద్యోగుల మీద ఇట్లాంటి కక్ష సాధింపు చర్యలు చేయడానికి వీల్లేదు. ఖచ్చితంగా ప్రభుత్వాలు దీన్ని దృష్టిలో ఉంచుకొని తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కూడా వీళ్ళందరూ డిమాండ్ చేస్తారు. లేని పక్షంలో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి వీళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయం సెంటితో మన టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.